చాలా బాహాటంగా. ఇప్పుడు ఒక మహిళా ఐఏఎస్ మీద అసభ్యమైన కథనం ఇచ్చారు, దీన్ని అందరూ ముక్త కంఠంతో ఇది సరైనది కాదని చెప్పారు. అయితే అది ఎందుకు వచ్చింది, దాని మీద అరెస్టులు చేశారు. అరెస్టుల దాకా ఎందుకు చేయొచ్చు, కానీ వాళ్ళు తప్పు గుర్తించాలి, అదే సమయంలో అరెస్టుల దాకా పోకూడదని అందరూ అనుకున్నారు. కానీ ఈ లోపల ఇంకో మీడియా అధిపతి వచ్చి ఇదిగో పలానా బొగ్గు గని బావి ఆ టెండర్ గురించే ఈ గొడవ జరిగింది అని కథనం ఇచ్చారు, చాలా వివరంగా రాశారు. దాని మీద నేను నా కామెంట్స్ కూడా చేశాను. ఆ కథనం ఇచ్చారు. ఇస్తూ ఏం చేశారంటే ఉప ముఖ్యమంత్రికి ఒక సీనియర్ మంత్రిగా, అంటే ఉప ముఖ్యమంత్రి భట్టి అనుకోండి, సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన ఎమ్మెల్యే, వాళ్ళకు మధ్య జరిగిన ప్రయోజనాల ఘర్షణలో ఈ కథనం వండి వార్చారు అని ఆ మీడియాధిపతి చేసినటువంటి ఆరోపణ. ఇది పైకి చూస్తేనేమో రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిని కదా అన్నారు, రేవంత్ రెడ్డిని ఏం అనలేదు కదా అని. నేను ఆ రోజే చెప్పా, ఇది పైకి చూస్తే ఇలా కనిపిస్తుంది, కానీ వాస్తవానికి ఇది కాంగ్రెస్ని వ్యతిరేకించే వాళ్ళకి చాలా సంతోషం కలిగిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రికి పట్టు లేకుండా పోయింది, ఇద్దరు మంత్రులు కొట్లాడుకొని మీడియాలో కథనాలు వదులుతున్నారంటే అంతకంటే నిజంగానే రేవంత్ రెడ్డి మీ మీడియా పేచీలు మీరు చూసుకోండి, మమ్మల్ని అందులోకి లాక్కండి, నా మంత్రుల మీద మీరు ఇట్లాంటివి చేస్తే నేను సహించను అన్నారు. ఆ తర్వాత టెండర్లు రద్దు చేశారు. అయితే టెండర్ రద్దు అయిన తర్వాత, ఇప్పుడు టెండర్ రద్దు అయిన తర్వాత ఒకవైపు నుంచి బీఆర్ఎస్ వాదన, ఒకవైపు నుంచి కాంగ్రెస్ వాళ్ళ వాదన, మధ్యలో భట్టి విక్రమార్క అయితే కనుక ఆ మీడియా అధిపతితో నేను తేల్చుకుంటాను, మీరైతే రద్దు చేయండి అని ఆయన చెప్పారు అని ఆ కథనం. ఇంకా అసలు ఇది ఎండ్లెస్ అయిపోయింది. మీడియా వారు ఈ స్థాయిలో మంత్రులు స్వయంగా, ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడే స్థాయి ఎప్పుడు రాలేదు. అంటే అంతకంతకు సమస్యల నుంచి, విధానాల నుంచి, విషయాల నుంచి దీన్ని కోసం మరిపోయామంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకొక మీడియా అది మొదలైంది. సరే, ఆంధ్రప్రదేశ్లో మీడియా వారంటే తప్పకుండా అటు వైసీపీ టీడీపీ అనుకుంటే, విశాఖపట్నంలో ఒక మీడియా సంస్థకు అంతకుముందు స్థలం కేటాయించారంట 2010-11 అప్పుడు. దానికి ఏదో ఆటంకాలు వచ్చి గత ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లా ఆగిపోయింది. ఇప్పుడు దానికి ఇంకో చోట స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇది దానికంటే విలువైందంట. చూసారా, మీకు అనుకూలం కాబట్టి మీరు అన్ని గుడివాడ అమర్నాథ్ మంత్రి పొద్దున కూడా మాట్లాడుతున్నారు, మీరు ఇలా కావలసిన వాళ్ళకి కట్టబెడతారా అని. నిజంగా ఇది చాలా పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. ప్రభుత్వాలు ఏం చేసినా దానికి అధికారికమైన ఒక వివరణ ఇచ్చి సంతృప్తికరంగా ముగించాలి తప్ప రాజకీయాలు, మీడియా, వ్యాపారాలు ఇవన్నీ పెనవేసుకుపోతున్న ఈ పరిస్థితి మటుకు ఇబ్బందికరంగా తయారవుతుంది. ఇందులో మళ్ళీ మహిళలను తీసుకొని రావటం, మహిళల మీద కథనాలు చాలా ఇబ్బందికరంగా ఉంది. సార్, వివేకా కేసు అది కూడా ఈ కేసుల పరంపర. నిజానికి వివేకానంద రెడ్డి కేసు మళ్ళీ సిబిఐ విచారణ చేసి ముగించాము, మీరు చేయమంటే చేస్తాం. సార్, అత్యున్నత దర్యాప్తు సంస్థ అనాల్సిన మాట అండి ఇది. మేము ముగించాము అని అనాలి, లేదు ఇంకా తీయలేదు, మేము ముగించాము కానీ మీరు మళ్ళీ చేయమంటే చేస్తాము అంటే కింద సిబిఐ న్యాయస్థానం అవసరం లేదని చెప్పింది. దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు డాక్టర్ సునీత వీళ్ళు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే బంతి మళ్ళీ సిబిఐ కోర్టులోకే వేసింది. ఈరోజు వాళ్ళు ఇదంతా చేసి ఇది ఇలాగే కొనసాగుతూ ఉండాలా, మరింత విచారణ అవసరమా లేదా, సిబిఐ ఏమంటుందో చెప్పండి అన్నారు. ఖచ్చితంగా నేను అన్నమాట సుప్రీంకోర్టు అన్నట్టు లెక్క. మీరు మా దగ్గరికి వచ్చి మేము చేయమంటే చేస్తామంటే మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి అంటే సిబిఐ దాగుడు మొదలాడుతున్నట్టు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కదా. వాళ్ళు మా పాత్ర అయిపోయింది సార్ అంటే అది వేరే విషయం. కాబట్టి సిబిఐ ఇప్పుడు ఏమంటుంది, ఇందాక మనం చెప్పినట్టుగా ఈడీ నోటీసులు ఆయనకు విజయసాయి రెడ్డికి వచ్చాయంటే కొన్ని ఇవి సూత్రీకరణలో లేకపోతే ఇవి ఇన్ఫరెన్సెస్ చేసినట్టే సిబిఐ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏమంటుంది, మేము విచారణ జరపాలి అని అడుగుతుందా. కింద సిబిఐ న్యాయస్థానం ఏం చెప్పిందంటే, ఇదిగో అవినాష్ రెడ్డికి ఇంకొక ఆయనకు జరిగిన సంభాషణలు ఆ విషయాల్లో మటుకు దర్యాప్తు జరపమంది. అలా కాదు, అన్నీ జరపాలని డాక్టర్ సునీత అంటున్నారు. అన్నీ జరపాలంటే మళ్ళీ దానికి ఎంత కాల వ్యవధి పడుతుంది, ఇంకో ఎన్నిక వస్తుందా. కాబట్టి సిబిఐ నిజంగా ఈ కేసులో తనుగా ఏం చెప్తుంది, కానీ చెప్పకపోవచ్చు కూడా. మళ్ళీ ఇలాగే ఎవేజివ్ రిప్లైస్ లేకపోతే స్కిప్పింగ్ రిప్లైస్ ఇవ్వచ్చు. మా పాత్ర మేము అయిపోయిందని ఇదివరకే మీ దృష్టికి తెచ్చాము, ఇప్పుడు మీరు ఎలా అంటే అలా చేస్తామంటారు వీళ్ళు. ఇదే రాజకీయం ఇంకా.
సార్ అమరావతి పీపీపీ రూట్ ప్రయోజనం ఎంత అన్నది చాలామందిలో ఉన్న ప్రశ్న. నిజంగా ఈ పీపీపీ అన్నది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అది కుదిపేస్తుంది. అది మెడికల్ కాలేజీల మీద కావచ్చు, ఇంకా అనేక చోట్ల కావచ్చు. ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కదా. ఇప్పుడు కొత్త దానికి కూడా చట్టబద్ధత రావడానికి కేంద్రం మీనమేషాలు లెక్క పెడుతుంది. కానీ అమరావతిని కేవలం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కాకుండా స్వయం పాలిత ప్రాంతంగా చేయాలి అనే ఒక ఆలోచన మొదలైంది. అంటే అటానమస్, ఇప్పుడు చండీగఢ్ ఉదాహరణకు అది అటానమస్, అది పంజాబ్లో భాగం కాదు, ఇంకోటి కాదు. దాని నిర్ణయాలు తీసుకోవచ్చు. మీకు గనక గుర్తొస్తే హైదరాబాద్ని కూడా అలా చేస్తారని కొద్ది రోజులుగా ఏమీ తోచినప్పుడు అంతా కొంతమంది ఆ కథనం వదులుతుంటారు. అలా నేనేమో అలా అనుకోవట్లేదు, కానీ వదులుతూ ఉంటారు. కొన్ని ఢిల్లీ కూడా ప్రత్యేకమైన ఇది ఉంది కదా. ఇప్పుడు అమరావతి ఎందుకు అయింది అంటే ఇక్కడే ప్రశ్న వస్తుంది. అమరావతి ప్రపంచ బ్యాంకు డబ్బుతో కడుతున్నాం. ప్రపంచ బ్యాంకు డబ్బు, ఇంకా చాలా సంస్థల డబ్బు. వాళ్ళు కొన్ని కండిషన్స్ మీదే అప్పులు ఇస్తున్నారు.